నమస్కారం గురుగారు. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి. అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మన్నావు. మళ్ళీ ఏమన్నా వివాహం చేసుకుంటున్నావా? ఏదో సరదాగా అన్నా లేవమ్మా. ఏదైనా గృహప్రవేశ ముహూర్తం పెట్టాలా? నాకు పెళ్ళండి గురుగారు. మావిడున్నంత వరకు నా భయం ఏంటి? అదే నా భయం. 30 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో పూజలు పునస్కారాలు నోములు గృహప్రవేశాలు అన్నీ చేయిస్తున్నాను కానీ నువ్వు ఆవిని తిట్టకుండా ఆవిడ నిన్ను కొట్టకుండా ఏదైనా పూజా కార్యక్రమం పూర్తయిందా? ఏదో డౌట్ వచ్చి అడుగుతున్నాను రా. అబ్బే అదేం లేదు గురుగారు. ఏమీ లేకపోతే విషయం ఏమిటో చెప్పరా. ఏమిటి అలా చూస్తావేమిటి? అది మా చిన్నమ్మాయికి నిశ్చయ తాంబూలాల ముహూర్తం పెట్టించడానికి పిలిపించాను. అవ్వా, ఇదేమిట్రా? పెద్దదానికి పెళ్ళవకుండా చిన్నదానికి తాంబూలాలేమిట్రా? శాస్త్రం ఒప్పుకోదు. అసలు ఏం జరిగింది? అదో పెద్ద కథండి గురుగారు. అదో పెద్ద కథ. ఏం జరిగిందో అఘోరించరా. అది విన్న తర్వాత ముహూర్తం పెట్టాలా వద్దా అనేది శాస్త్రం ఒప్పుకున్నా నేను ఒప్పుకోను కదా. చెప్పు, అఘోరించు. హలో హలో, ఎరా మోహన్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావురా? అవును, మీ వాడు వస్తాడన్నావు. ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాననుకుంటా. నేను మాట్లాడే చాలా రోజులైందిరా. సరే, ఎప్పుడు వస్తాడో వాడితో మాట్లాడవు సార్. చెప్పు నాకు. మా అమ్మాయికి మీ వాడి గురించి ఇంకా చెప్పలేదు. చెప్పాలి. ఈరోజు వస్తున్నాడా లేదా? నేను చెప్తానురా. వాడితో మాట్లాడి ఈ రోజు వస్తాడో లేదో చెప్తా. ఒకసారి వాడి నంబర్ పంపించు నాకు. నీ నెంబర్ వాడికి పంపిస్తాను కదరా. వాడి నెంబర్ కూడా నీకు పంపిస్తానురా. ఈ రోజు ఫ్రీగా ఉంటే మీ ఇంటికి వెళ్ళమని చెప్తానురా. అలాగే అలాగే అలాగే. ఓకేనా? సరే సరే, మీ వాడు వచ్చాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. ఓకేనా? బాయ్ రా. వీడేం చేస్తున్నాడో ఏంటో. హలో హలో, ఎరా లేచావా? చెప్పు నాన్న. ఏం లేదురా, పేవర్లో నా స్నేహితుడు వెంకటరామన్ ఉన్నాడు. వాడి పెద్ద కూతురికి పెళ్లి చేద్దామని ఆలోచనలో ఉన్నాడురా. వెళ్ళి ఒకసారి వాళ్ళ అమ్మాయిని చూసిరా. నీ గురించి వాడికి చెప్పా, నువ్వు వస్తావని కూడా చెప్పాను. ఇప్పుడే వాడితో మాట్లాడాను. నీ నెంబర్ కూడా వాడికి పంపాను. ఏంటి పెళ్లి చూపులా? పెళ్లి చూపులే. అవి పెళ్లి చూపులో కాదు, తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి చూసిరారా. నేను వెళ్ళన్నా అన్న, మీరు అని చెప్పినా. రాయ్, ఇన్నాళ్ళు నువ్వు చెడగొట్టుకున్న చూపులు, వాళ్ళు నన్ను అన్న మాటలు, ఇక చాలురా, ఇక చాలు. ముందు నువ్వు వెళ్ళి చూసిరారా, తర్వాత మేము వస్తాంరా. నేను వెళ్ళన్నా అన్న. నువ్వు వెళ్ళకపోతే వెంకట్రావు దగ్గర నాకు మాట వస్తుందిరా. నేను వెళ్ళన్నా అన్న. వెళ్ళాలి వెళ్ళాలి, వెళ్ళి తీరాలని చెప్తున్నాను. నేను వెళ్ళను. ఛా, నేను వెళ్ళను. ఎవరు కావాలండి? వెంకట్రామ్ గారి ఇల్లు ఇదే. మీరు? నేను వాళ్ళ అమ్మాయిని. మీతో కొంచెం మాట్లాడాలండి. అయ్యో, మీరు మాట్లాడాల్సింది నాతో కాదండి, మా అక్కతో. లోపల ఉంది, వెళ్ళండి. ఓకే అండి. పొద్దున్నే ఎదిరిపోయింది. బాగున్నావా బాబు? బాగున్నా అండి. ఏవండి, మన మోహన్ అన్నయ్య గారు అబ్బాయి వచ్చారు. నాన్నగారు ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందండి. కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఏమొద్దు అంకుల్. ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఏదో ఒకటి తీసుకోవాలి. ఏమొద్దు అంకుల్. ఏదో మొహమాట పడుతున్నట్టున్నావు, ఏమైనా చెప్పాలా? అది పర్లేదు చెప్పమ్మా. మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి అంకుల్. ఓకే, ఆ అమ్మాయి రూమ్ లో రెడీ అవుతుంది, వెళ్ళి మాట్లాడు. థ్యాంక్స్ అంకుల్. హాయ్.
మీతో మాట్లాడాలని మీ నాన్నగారిని అడిగానండి. అది యాక్చువల్గా నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని. ముందని చెప్పనేవ్వండి, లేకపోతే నేను చెప్పాలనుకున్నా చెప్పలేను. సరే చెప్పండి. బేసిక్గా మా అమ్మా నాన్నకి నేను ఒక్కడిని అవటం వల్లేమో రిలేషన్ అనేది ఎలా ఉంటుందో ఆ రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియలేదు. అందుకే బాండింగ్స్ మీద కానీ రిలేషన్స్ మీద కానీ ఎలాంటి ఒపీనియన్స్ కానీ ఐడియాస్ కానీ లేవండి. నాకెందుకో రిలేషన్షిప్ అన్నవాడు మాట్లాడినప్పుడల్లా చాలా బరువు మోస్తుందా అనిపిస్తోంది. పెళ్ళి అనే రిలేషన్లో వన్స్ కమిట్ అయితే నో చాయిసెస్ నో చేంజెస్, సో మూవ్ ఆన్. ఇది తుడుచుకుంటే పోయే మచ్చ కాదు, కాలితే వచ్చే దెబ్బ లాంటిది. దెబ్బ తగ్గినా మచ్చ మిగిలిపోతుంది. అలాగే నా జీవితంలో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఆ దెబ్బతో జీవితం మొత్తం చదివేశారు. నేను మీలా జీవితాన్ని చదవలేదు కానీ పుస్తకాలు చదివానండి. ఏంటండి? ఎస్, ఐఎమ్ స్టడీయింగ్ ఎంఎస్సీ సైకాలజీ. నేను ఇలాంటి ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్ ఎన్నో చూశాను. అసలు ఏమైంది మీ లైఫ్లో? ఎందుకు రిలేషన్ అంటే అంత ఇరిటేట్ అవుతున్నారు? మా అమ్మ నాన్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకళ్ళంటే ఒకరికి ప్రాణం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి బయటకు వెళ్ళేవారు. ఎప్పుడైతే నేను పుట్టానో మా నాన్నకు బాధ్యత పెరిగిందని చాలా ఫీల్ అయ్యాడు. దాంతో చేస్తున్న ఉద్యోగంలో ఇస్తున్న జీతం చాలక వేరే ఉద్యోగంలో చేరాడు. అక్కడ పని పెరిగింది, జీతము పెరిగింది, అలాగే అమ్మా నాన్న మధ్య దూరం కూడా పెరిగింది. అర్ధరాత్రి పూట ఇంటికి లేట్గా వచ్చేవాడు. అమ్మా నాన్న కలిసి బయటకు వెళ్ళడం కూడా మానేశారు. ఇది అమ్మ యాక్సెప్ట్ చేయలేకపోయింది. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందని చెప్పి అమ్మ గొడవపడ్డం బాధపడ్డం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్యన మాట పెరిగి మిస్అండర్స్టాండింగ్స్ కూడా పెరిగాయి. కోపంతో తొందరపాటు నిర్ణయంతో ఇద్దరు విడిపోయారు. నేను నాన్న దగ్గరే పెరిగాను. వదిలి వెళ్ళిన అమ్మ గుర్తు రాకుండా నాన్న నన్ను చాలా కష్టపడి పెంచాడు. అమ్మ వెళ్ళిందన్న నిజాన్ని తట్టుకోలేక నాన్న చాలా నరకం అనుభవించాడు. ఆ నరకాన్ని నేను దగ్గర నుంచి చూశాను. కాబట్టి అలాంటి నరకంతో కూడిన బంధం వద్దు అనుకుంటున్నాను. అందుకే ఈ పెళ్ళనే కమిట్మెంట్ వద్దు. ఐ హేట్ దిస్ టైప్ ఆఫ్ రిలేషన్స్. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. నిజమేనండి, మీ మాటల్లోనే తెలుస్తుంది మీరెంత పెయిన్ ఫేస్ చేశారో. ఎవరికైనా సరే ఫస్ట్ లవ్ అంటే పేరెంట్స్. ఆబ్వియస్లీ మీ పేరెంట్స్ లైఫ్లో జరిగింది మాత్రం మీ లైఫ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, బ్యాడ్ మెమొరీ. కానీ మీరు ఇంకా జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ దగ్గరే ఉన్నారు. పదే పదే తలుచుకుంటూ అక్కడే ఆగిపోయారు. మీ పేరెంట్స్ డెస్టినేషన్ అంతే అని వాళ్ళ లైఫ్లో జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి ఫార్వర్డ్ అవ్వలేకపోతున్నారు. లైఫ్లో ఎప్పుడో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని పట్టుకొని లైఫ్ మొత్తం ఇలానే ఉంటుందని నెగిటివ్ థింకింగ్లో ఉంటే లైఫ్లో ఉండే హ్యాపీనెస్ని, వండర్స్ని ఎంజాయ్ చేయలేమండి. నేనైతే ఒక విషయం షూర్గా చెప్పగలనండి, మీ నాన్నగారు అయితే మీ విషయంలో హ్యాపీగా అయితే లేరు. ఎందుకంటారా? మీ అమ్మగారు లేని ఒంటరి క్షణాన్ని ఆయన అనుభవించారు కాబట్టి మీరు అలాంటి బాధ పడకూడదని మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నారు. మీరే అన్నారుగా మా అమ్మ నాన్న తొందరపాటు వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోయారని. కానీ మీరు అలా కాదు. మీకంటూ లైఫ్ మీద ఒక క్లారిటీ, అండర్స్టాండింగ్ ఉంది. సో లైఫ్ ఇచ్చే ఛాన్స్ని యాక్సెప్ట్ చేయండి. లైఫ్కి ఫైనల్గా ఒక ఛాన్స్ అనేది ఇవ్వండి. అది బెస్ట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. గెలిస్తే ఆనందం ఉంటుంది, ఓడిపోతే అనుభవం ఉంటుంది. జీవితంలో ప్రతి మనిషికి అన్నిటి మీద అవగాహన ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. కానీ వాళ్ళు ఉండే పరిస్థితి ప్రభావం వల్ల కావచ్చు, ఆలోచన పరిధి వల్ల కావచ్చు, అన్నీ మర్చిపోతారు. అలాంటి టైంలో మీరేం మర్చిపోయారో గుర్తు చేయడానికి నాలాంటి వాళ్ళు వచ్చి తట్టి లేపుతుంటారు. అంతేనండి, అంతకు మించి ఇంకేం లేదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు. ఇష్టం లేని చోటుకి ఇష్టం లేదని చెప్పడానికి వచ్చిన నాకు మీ రాకతో రైట్ వేలో వెళ్తుందా అనిపించింది. నా డెసిషన్కి జడ్జిమెంట్ మీరే అయ్యారు. నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరే అయ్యారు. నా లైఫ్ పార్ట్నర్ మీరైతే లైఫ్ హైవేలో జర్నీలా ఉంటుంది. మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బేసిక్గా ఒక విషయం చెప్దామని వచ్చానండి. ఆ విషయం నేను మాట్లాడకుండా మొత్తం మీరే మాట్లాడేశారు. పెళ్లి కూతురు నేను కాదు, పెళ్లి చూపులు కూడా నాతో కాదు, మా అక్కతో. ఏమైంది? ఏం లేదు. ఏమైంది చెప్పు. నీకేం జరుగుతుందో తెలియట్లేదా? ఓహో, శ్రీను గురించా? అనుకున్నా. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు నాన్నతో చెప్పేయచ్చుగా. అబ్బాయికి చెప్పి పంపించేస్తారు. ఏం చెప్పంటావే? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎలా చెప్పమంటావు? ప్రేమించేటప్పుడు ఇంట్లో పేరెంట్స్ని ఒప్పిస్తానని ధైర్యంతో ప్రేమిస్తాం. ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించేస్తాంలే అనుకుని భయంతో వెళ్ళలేక, ధైర్యం లేక చెప్పలేక, ప్రేమించిన వాడిని వదులుకోలేక
నరకం అనుభవిస్తున్నా. ఇదే విషయాన్ని నాన్నకి చెప్పి నా ఒపీనియన్ తీసుకోకుండా ఎందుకు మ్యాచ్ తీసుకొచ్చావు అని అడుగు. ఒసే, ఇప్పుడు దాకా నాన్న ఏది అడిగిపోనలేదు, అడిగి ఇవ్వలేదు. ఇప్పటి వరకు నాన్న నాకు ఏమిచ్చినా ది బెస్ట్ ఇచ్చారు. అయినా నాన్నని ఎదిరించే వయసు నాకు లేదు, క్వశ్చన్ చేసే ధైర్యం లేదు, అలాగని ప్రేమించిన వాడిని వదులుకునే శక్తి లేదు. పోనీ అబ్బాయికి చెప్పు ఇష్టం లేదని. బాబు, ఈ విషయం నాన్నకి తెలిస్తే చంపేస్తారు. పోనీ నేను వెళ్ళి చెప్పనా? ఆర్తి, అబ్బాయి కాఫీ ఇచ్చిరా, రూమ్ లో ఉన్నారు. నువ్వు ఉండవే అక్క, నేను అయ్యో, వెళ్తాను. వద్దే. నీకేం తెలీదు, నేను వెళ్తా. ఇలా ఇవ్వమ్మా. దాన్ని రమ్మంటే నువ్వు వచ్చావేంటే? అది ఇంకా రెడీ అవుతుంది, టైం పడుతుంది. ఇలా ఇవ్వు. చూసే తప్పే. అయ్యో, కాఫీకి ఏమవుద్ది, ఇవ్వు. తప్పే లల్లి, నువ్వు వెళ్ళకూడదు. నువ్వు వదలవేంటి తల్లి, వదులు. ఇది అస్సలు చెప్పిన మాట అస్సలు వినదు. ఇవన్నీ చెప్పాల్సింది కూడా నాతో కాదు, మా అక్కతోనే. లల్లి, కాఫీ ఇచ్చిరమ్మంటే అబ్బాయితో కవర్లేంటి? వస్తున్నా అమ్మా. సారీ బాబు, ఏమనుకోకు. ఇప్పటిదాకా నీతో మాట్లాడింది మా చిన్నమ్మాయి. కొంచెం చనువు ఎక్కువ, అందరితో ఇట్టే కలిసిపోతుంది. పెద్ద అమ్మాయికి పెళ్లి సెట్ అయిన వెంటనే చిన్నదాన్ని కూడా చేసేస్తాం. అంకుల్, బేసిక్గా రాంగ్ డెసిషన్తో ఇక్కడికి వచ్చాను. ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు. మా నాన్న వెళ్ళమన్నాడని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక నచ్చని పెళ్లి చూపులకు వచ్చాక నచ్చలేదని చెప్దాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక మీ పెద్ద అమ్మాయికి పెళ్లి చూపులు అంటే ఇష్టం లేదు, తను ఎవరినో ప్రేమిస్తుంది. ఈ విషయం చెప్పడానికి వచ్చిన మీ చిన్న అమ్మాయి నాకు బాగా నచ్చింది. మీరు ఒప్పుకుంటే మీ చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఈడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఇక్కడ పొగొస్తుందంటే అక్కడ నిప్పెట్టేసి ఉంటాడు. ఏరా, ఈసారి కయ్యం తల్లితోనా పిల్లతోనా? లేదు నాన్న, ఈసారి బియ్యం పిల్ల చెల్లితో పెట్టుకున్నా. ఏంట్రా నువ్వనేది? అవును నాన్న, నువ్వు నన్ను వెంకట్రావు అంకుల్ వాళ్ళ పెద్ద అమ్మాయిని చూడడానికి పంపించావు. ఆ అమ్మాయి ఆల్రెడీ వేరెవరినో చూసుకుందంట. నాకు వాళ్ళ చిన్న అమ్మాయి బాగా నచ్చింది. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా నాన్న. అరే, వెంకటరాంగర్ కాల్ చేస్తున్నాడు, అలా ఉండి ఒక్క నిమిషం. ఏరా? హలో, ఎరా, మీ వాణ్ణి మా పెద్ద అమ్మాయిని చూడమని పంపిస్తే మా చిన్న అమ్మాయి నచ్చిందంట. మాకు కూడా మీ వాడు బాగా నచ్చాడు. ఒకసారి నువ్వు వస్తే మనంతా కూర్చొని మాట్లాడుకుందాం. రే, వాడి గురించి నీకు పూర్తిగా తెలియదురా. వాడి మూడు మారిపోయేలోపు నిశ్చితార్థ ముహూర్తం పెట్టేయాలి. మనందరం కూడా తర్వాత కలుద్దాంరా. ఓకే ఓకే, ముహూర్తం పెట్టాక ఫోన్ చేస్తాను, ఓకేనా? ఒరే ఒరే ఒరే, నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఉంటానురా మరి. ఉంటానురా, బాయ్. స్వామి, నువ్వు ఉన్నావయ్యా, ఉన్నావు స్వామి. వాడి మూడు మాడిపోయేలేపు వాడి చేత మూడు ముళ్ళు వేయించవయ్యా. నువ్వు ఉన్నావు స్వామి, నువ్వు నిజంగా ఉన్నావు. అదండి గురువుగారు. చెప్పావుగా, ఇదిగో వెంకట్రాం, కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాశీ వెళ్ళినా దొరకదంటారు. నీ అతి తెలివితేటలు ఉపయోగించి ఈ సంబంధాన్ని దొబ్బబెట్టుకోకు. ఎందుకంటే నువ్వు వెతికినా కూడా ఇంత మంచి సంబంధాన్ని తీసుకురాలేవు. ముహూర్తం చూస్తాను, అద్భుతమైన ముహూర్తం పెడతాను. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శార్వారి నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి అనగా 25/10/2020 ఆదివారం ఉదయం 8:45 నిశ్చయ తాంబూలాలు తీసుకున్నటకు శుభప్రదముగా ఉన్నది. దివ్యమైన ముహూర్తం అయ్యా. వెంకట్రాం, ఈ ముహూర్తం మిస్ కాకుండా మీ చిన్నమ్మాయికి తాంబూలాలు తీసుకో. శుభం.